మీరు క్లిక్ చేసిన నిజమే, మీరు చూసిన నిజమే. ఐ థింక్ సందీప్ వంగ గారు ఇస్ ది బెస్ట్ డైరెక్టర్ ఇన్ టీఎఫ్ఐ. ఎలా చెప్ప ఎలా చెప్తావురా? అదే తీసిందే 2 సినిమాలు. ఆ 2 సినిమాలతో ఏం రికార్డ్స్ ఏం బ్రేక్ చేయలేదు కదా! అక్కడ 'రాజమౌళి' 'బాహుబలి', లేకుంటే 'నాగేశ్వర్' 'కల్కి', లేకుంటే 'సుకుమార్' 'పుష్ప', లేకుంటే 'త్రివిక్రమ్' 'గుంటకారం' ఉన్నారు. ఎందుకు సందీప్ వంగ గారంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. జస్ట్ ట్రై అండ్ లిసన్. సో ఇది గైస్ మన బీ ఆనెస్ట్ సిరీస్. కొంచెం స్లైట్ డైవర్జన్, కానీ మళ్ళీ మెయిన్ టాపిక్ దగ్గర వస్తా. ఈ సిరీస్లో నా మెయిన్ అంటే నా గోల్ ఏంటంటే నా ఆనెస్ట్ టేక్స్ ఇస్తా మన ఇండస్ట్రీలో. ఈయన బాగా చేస్తున్నారో లేకుంటే ఆయన చండాలం చేస్తున్నారో అది నా గోల్. సో మీరు అగ్రీ డిసగ్రీ చేయండి, కానీ డిసగ్రీ అయితే మీరు లాజిక్, రీజన్ అండ్ ఎవిడెన్స్తో ఆగ్రీ చేయండి. జస్ట్ ఊరికనే ఎలాగ అవసరం లేదు. లాజిక్ అండ్ రీజన్ యూజ్ చేయండి, ఆర్గ్యూ చేయండి, నేను సపోర్ట్ చేస్తా. సో బ్యాక్ టు ద టాపిక్. ఎస్, ఐ థింక్ వంగ గారు ఇస్ ది బెస్ట్ డైరెక్టర్ అండ్ టీఎఫ్ఐ. కానీ ఇది ముందు చెప్తున్నా, రాజమౌళి గారు అయితే వేరే లెవెల్. అంటే ఆయన చాలా గ్రాండ్, లార్జర్ దెన్ లైఫ్ స్టోరీస్ తీస్తారు. సో అందుకే ఆ గ్రౌండెడ్ స్టోరీస్ వదిలేస్తారు. ఏమో నాగ్ అశ్విన్ రాజమౌళి గారు ఫుట్ స్టెప్స్ ఫాలో అవ్వచ్చు. కల్కితో నాకు కొంచెం నమ్మకం వచ్చింది. కానీ గ్రౌండెడ్ స్టోరీస్లో ఐ థింక్ సందీప్ వంగ గారు ఇస్ ద బెస్ట్. తెలుసు తీసిందే 2 సినిమాలు. ఆ 2 సినిమాలతో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు ఇన్ ఎ డిఫరెంట్ వే. అది నా మెయిన్ ఆర్గ్యుమెంట్. అంటే 2 సినిమాలు ఒక క్యారెక్టర్ బేస్డ్ స్టోరీ. అండ్ ఐ అడ్మిట్ ఇన్ స్టోరీ టెల్లింగ్ అంత గ్రాండ్ ఏం కాదు. స్టోరీస్ చాలా బేసిక్గా ఉంటాయి, ఆల్మోస్ట్ బిలో బేసిక్ యాక్చువల్గా. కానీ ఆ క్యారెక్టర్స్ ఉన్నారు కదా, అదే మెయిన్ థింగ్ ఆయన మూవీస్లో. అట్లీస్ట్ మై నాలెడ్జ్ అర్జున్ లాంటి సినిమా ఆ టైంలో రిలీజ్ అవ్వలేదు. ఏంటి ఒక ఫుల్లీ ఒక క్యారెక్టర్తోనే తెలుగుతాం సినిమా. సో ఐ థింక్ ఆ సినిమా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. పుష్ప లాంటి సినిమా అయింది, లేకుంటే కేజీఎఫ్ లాంటి సినిమా, లేకుంటే మన విజయ్ అన్న కూడా అలాంటి స్క్రిప్ట్ సెలక్షన్స్ చూశారు. వరల్డ్ ఫేమస్ లెవెల్, లేకుంటే డియర్ కామ్రేడ్. ఆ డియర్ కామ్రేడ్ ఏమో కానీ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. నేను అర్జున్ రెడ్డి వల్ల ఆ సినిమాలు అయిందని నేను చెప్పట్లేదు. ఏంటి పుష్ప లేకుంటే కేజీఎఫ్ లాంటి సినిమాలు అది కొంచెం ఇల్లాజికల్. ఎందుకంటే ఆ సినిమాలు ఎప్పటి నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్లో ఉంటుంది కదా. కేజీఎఫ్ పెద్ద స్టోరీ, ఒక అట్లీస్ట్ 2 to 1 year ప్రీ ప్రొడక్షన్ వర్క్స్. సో అది ఇల్లాజికల్ పాయింట్. కానీ ఆ పాయింట్ ఏంటంటే అర్జున్ రెడ్డి సినిమా మెయిన్గా మన టీఎఫ్ఐ ఆడియన్సెస్కి గేట్ ఓపెన్ చేసింది. అంటే అలాంటి స్టోరీ లైన్ చూద్దాం, ఒకే క్యారెక్టర్కి ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. ప్రతిసారి ఒక బాహుబలి లాంటి స్టోరీ అవసరం లేదు, ఒకే క్యారెక్టర్ చాలు. అది అర్జున్ రెడ్డి చేసింది నాకు. ఇంకా నెక్స్ట్ పాయింట్ కాంట్రవర్సీ. ఇక్కడ నేను కొంచెం వంగ గారిని డిఫెండ్ చేస్తా. ఎస్, ఆయన సినిమాలో కాంట్రవర్సీ సీన్స్ ఉంటుంది. అది సెక్స్ సీన్స్ అయినా, లేకుంటే మెన్స్ ర్యాపింగ్ ఉమెన్ అయినా, లేకుంటే మిసాజినీ సీన్స్, ఆయన సినిమాలు కొంచెం కాంట్రవర్సల్లే. కానీ నాకు ఎక్కడ తప్పు వెళ్తున్నామంటే ఆయన మీద బ్లేమ్ చేస్తున్నాం. నేను ఎస్, అది కూడా లాజిక్. మళ్ళీ ఆయనే పెన్ రైటర్, డైరెక్టర్ అంతా. కానీ నేను ఎందుకు ఆయన మీద బ్లేమ్ చేయనంటే ఆయన రాసిన సీన్స్ ఆ క్యారెక్టర్ కోసం. అంటే హీ వాంట్స్ టు షో హౌ బ్యాడ్ దట్ క్యారెక్టర్ ఇస్. ఇప్పుడు జాయ్ సీన్ తీసుకుంటాం, యానిమల్లో సెక్స్ సీన్. ఇది కొంచెం గలీజ్గా ఉండొచ్చు, కానీ వంగ గారు అల్లి ఒక జాయ్ లాంటి క్యారెక్టర్తో పడుకుంటారా? కాదు కదా. ఆ సీన్ రాస్తారు ఎందుకంటే అలా ఉంటారు. రణ్ విజయ్ క్యారెక్టర్ అంత అంత గలీజ్గా, అంత చండాలంగా, అంత వియర్డ్గా, అంటే ఇన్ఫిల్ట్రేట్ చేయాలంటే ఒక అమ్మాయితో పడుకోవాల. అది అది నా మైండ్ సెట్. సో అది కూడా కొంచెం తప్పుగా ఉండొచ్చు. సో మీరు చెప్పండి కామెంట్స్. కానీ ఐ డిఫెండ్ కాంట్రవర్షియల్ సీన్స్ కావాలి కొంచెం. అది కొంచెం రిస్క్ టేకింగ్. అది నా నెక్స్ట్ పాయింట్, అది వస్తా. బట్ ఐ డిఫెండ్ దెమ్ హియర్ అంతే. నేను ఎక్కడ డిఫెండ్ చేయలేనంటే మీరు ఎక్స్ట్రాగా చేస్తే, అంటే అవసరం లేని టైంలో ఒక సెక్సీ, అది కొంచెం ఎక్కువ, అది నేను డిఫెండ్ చేయను. నెక్స్ట్ పాయింట్ రిస్క్. ఈ పాయింట్ వల్ల నాకు సందీప్ వంగ గారి మీద చాలా రెస్పెక్ట్. అది చెప్తా. రాజమౌళి గారు ఒక రిస్క్ తీసుకున్నారు, ఒక ఈగోతో సినిమా తీశారు. సుకుమార్ గారు ఒక రిస్క్ తీసుకున్నారు. ఏంటి, హీరోస్ అంత పెద్ద దేవుళ్ళు ఏం కాదు, జస్ట్ ఒక మామూలు కూల్ వాళ్ళకి చూపించారు. సో రిస్క్, ఎందుకంటే ఫ్యాన్ బేస్ కొంచెం హర్ట్ అవ్వచ్చు కదా. సో అదొక పెద్ద రిస్క్. కానీ సందీప్ వంగ గారు వాళ్ళ హీరోస్ని, ఆయన హీరోస్ని చండాలంగా చూపిస్తారు. దే ఆర్ ద వర్స్ట్, బ్యాడ్, అసలు దే షుడ్ బి పనిష్డ్ లాగా చూపిస్తారు. అది మామూలు రిస్క్ కాదు ఇన్ మై ఒపీనియన్. ఈ రిస్క్ ఏంటంటే ఒక చాక్లెట్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ పెట్టుకొని
యానిమల్ సినిమాలో తోసి ఒక పెద్ద ఆల్ఫా డిక్ అయ్యారు కదా. అది మామూలు రిస్క్ కాదు ఇన్ మై ఒపీనియన్. అంటే రణబీర్ కపూర్ టు మై నాలెడ్జ్ ఇస్ పెద్ద పెద్ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ మన ఇండియాలో. Time I heard the story, I got very scared. I got very scared is because I've also kind of been uh, following a career path where I'm doing good roles and trying to give good social messages. Not trying to um, do stuff which I kind of play the good boy. సో అలాంటి హీరో పెట్టుకొని ఏంటి యానిమల్ సినిమాలో తోసి కమ్ లిక్ మై షూ అని డైలాగ్స్ పెట్టుకొని అది చాలా పెద్ద రిస్క్ హీరోకి, హీరో ఫ్యాన్ బేస్కి, ఇంకా డైరెక్టర్ అంత ధైర్యం వెళ్ళి అలాంటి స్క్రిప్ట్ నేరేట్ చేసి మామూలు రిస్క్ కాదు అని. సో ఓవరాల్ నేను అసలు మాట్లాడితే చెప్పండి, ఓపెన్ టు క్రిటిసిజం. కానీ ఐ థింక్ సందీప్ వంగ గారు గెట్స్ డ్రాగ్ టూ మచ్. అంటే గ్లోరిఫైయింగ్ టాక్సిసిటీ అది ఇది ఇన్ మై మైండ్ ఈజ్ కొంచెం కొంచెం వెరైటీగా ట్రై చేస్తాను, కొంచెం డిఫరెంట్గా. అంటే అది ఆయన మైండ్లో ఏమో డిఫరెంట్గా ఉంటుంది. అది అది ఆడియన్స్కి ఎక్స్పెక్ట్ అంటే ఓపెన్గా ఉండరు. అది నా పాయింట్. అండ్ సో హీ ట్రై సంథింగ్ డిఫరెంట్. అండ్ నాకైతే ఐ రెస్పెక్ట్ డిఫరెంట్ చెప్తాను కదా. ఏంటి ఆ డిఫరెన్స్ అంటే, ఇప్పుడు మన మామూలు సినిమాలు తీస్తే ఒక బ్రేకప్ అవుతుంది. ఆ బ్రేకప్ ఏంటి, ఒక సాంగ్, ఆ తర్వాత ఎండింగ్లో ఖచ్చితంగా అందరికి తెలుసు మ్యారీ అవుతుంది. ఆయన అర్జున్ రెడ్డి సినిమాతో ఒక ఒక బ్రేకప్తో మొత్తం సినిమా చూపించారు కదా. అది అట్లీస్ట్ మై నాలెడ్జ్ ఆ టైంకి అలాంటి సినిమా రాలేదు. ఒక ఫుల్ బ్రేకప్ని ఎక్స్ప్లోర్ చేయలేదు. అండ్ దాట్ అండ్ ఐ థింక్ ఆయన సినిమాలు కొంచెం ఐ థింక్ హీ వాంట్స్ ద ఆడియన్స్ టు టాక్ అబౌట్ హిస్ ఫిల్మ్. అంతే. అంటే ఈ క్యారెక్టర్ చేసిన తప్పు, లేకుంటే ఆ క్యారెక్టర్ చేసిన రైట్, హిస్ ఫిల్మ్స్ బికమ్ అ డిస్కషన్. అండ్ ఐ థింక్ దట్స్ ద గోల్. అంటే ఆయన సినిమాలు ఏం ఒక సేఫ్ క్రౌడ్కి కాదు, ఖచ్చితంగా ఒక డేరింగ్ సీన్ లేకుంటే డేరింగ్ మొత్తం మూవీ ఉండొచ్చు. అండ్ దాట్స్ వాట్ మేక్స్ హిమ్ యూనిక్. అది మన వీడియో బి ఆనెస్ట్ ఎపిసోడ్ 1. చెప్పండి కామెంట్స్లో, ఏమైనా సోది చెప్పానా లేకుంటే యాక్చువల్గా ఏమైనా ఇన్పుట్ ఉందా, మీరు అగ్రీ చేస్తారా చెప్పండి కామెంట్స్లో. ఐఎమ్ ఓపెన్ టు రీడ్ క్రిటిసిజం, డిసగ్రీమెంట్స్, అగ్రిమెంట్స్ చదువుతా. అండ్ ఈ వీడియో కొంచెం క్విక్గా తీసా, అంటే స్క్రిప్ట్ అంటే రేపు వీడియో కావాలి, సో అందుకే ఏమో రాసా. కానీ ఈ వీడియో కొంచెం నా మైండ్లో ఉంది, సో అక్కడక్కడ ఇంప్రవైజ్ చేసా. సో పాయింట్స్ ఏమైనా లాజికల్గా డ్రైవ్ అవ్వలేదంటే అది నా తప్పు. నెక్స్ట్ టైం ఐల్ డూ బెటర్. సో చెప్పండి, మీరు అగ్రీయా డిసగ్రీయా. అండ్ నెక్స్ట్ వీడియో సాటర్డేలో వస్తుంది. సో థ్యాంక్ యూ గైస్, సీ యూ సూన్, బాయ్. Like and subscribe. Bye.